पीने के पानी की शदीद किल्लत और स्ट्रीट लाइट्स की अदम दस्तियाबी के खिलाफ जहीराबाद होती के डबल बेडरूम कॉलोनी की खवातीन ने CPM की क़ियादत में खाली बर्तन उठाकर म्यूनसिपल दफ्तर का घेराव किया। मुजाहिरीन ने मुतालबा किया कि कॉलोनी के देरीना मसाइल फौरी तौर पर हल किए जाएँ। CPM रहनुमा महिपाल ने कहा कि पानी का बहरान रोज़ बरोज़ बढ़ता जा रहा है, जबकि लाइट्स ना होने से रात के वक्त कॉलोनी अंधेरे में डूब जाती है और सांपों की आमदरफ्त से ख़वातीन, बच्चे और बुजुर्ग खौफ का शिकार हैं। उन्होंने खबरदार किया कि अगर मसाइल फौरी तौर पर हल ना किए गए तो एहतजाजी तहरीक मज़ीद तेज़ की जाएगी। జైరాబాద్ మున్సిపల్ పరిధిలో ఉన్నటువంటి పోతికే డబుల్ బెడ్రూమ్ వద్ద తీవ్రమైనటువంటి నీటి సమస్య ఉంది, నీటి కొరత ఉంది. అక్కడ కొత్త బోర్లు వేయలేదు, వేయకపోగా ఉన్నటువంటి బోర్లలో కూడా కనీసం మోటార్లు బిగించి నీళ్ళ సరఫరా చేయాలి అని చెప్పేసి గత అనేక రోజుల నుంచి మున్సిపల్ అధికారులకు, ప్రజాప్రతినిధులకు, చైర్మన్కు, దాంతోపాటు కమిషనర్ గారికి కూడా విన్నవించడం జరిగింది. అయినా సమస్య పరిష్కారం కాలేదు. పెద్ద ఎత్తున నీటితోటి ఇబ్బందులు పడుతున్న మహిళలు ఆ నీటి సమస్య పరిష్కరించాలని, దాంతోపాటు అక్కడ క్లీన్ లేకపోవడం కావచ్చు, దాంతోపాటు విధి దీపాలు, ప్రత్యేకంగా విధి దీపాలు లేకపోవడంతో ఈరోజు పాములు స్వైర విహారం చేస్తూ ఉన్నాయి. రాత్రిపూట ప్రజలు పోవడానికి భయభ్రాంతులకు గురవుతూ ఉన్నారు. ఆ రకంగా గురి కావడమే కాదు, ఇద్దరికి పాము కాటుకు కూడా గురి కావడం జరిగింది. ఇంత ఇబ్బంది పడుతున్న ప్రజల సమస్యను పరిష్కారం చేయకపోవడం సరైన పద్ధతి కాదు. తక్షణమే ఇప్పటికైనా సమస్య పరిష్కరించాలని CPM పార్టీగా డిమాండ్ చేస్తున్నాం. ఇప్పటికే అనేక సార్లు 3 కమిషనర్లకు చెప్పాం, చైర్మన్కు చెప్పాం, కౌన్సిలర్కు చెప్పినా సమస్య పరిష్కారం కాలేదు. కేవలం ఒక బోరు మోటార్ అక్కడికి బిగించి నీటి సరఫరా చేస్తే సుమారుగా 300 ఇండ్లకు సమస్య పరిష్కారం అవుతుంది, 300 కుటుంబాల సమస్య పరిష్కారం అవుతుంది. అయినా పట్టించుకోలేదు. కాబట్టి అడిగి అలసిపోయిన తర్వాత ఈరోజు మా ఖాళీ బిందెలతోటి ప్రజానీకం, మహిళలు ఈరోజు పని చేస్తే తప్ప పూట గడవని స్థితిలో ఉన్నటువంటి ప్రజలు ఈరోజు ఖాళీ బిందెలతో ధర్నాకు రావడం అనేది జరిగింది. ఇప్పటికైనా ఈ సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకోవాలి. ఆ రకంగా డబుల్ బెడ్రూమ్ ఇళ్ల సమస్య పరిష్కారం చేయాలి, వీధి దీపాలు ఏర్పాటు చేయాలి, కాంపౌండ్ వాళ్ళు నిర్మించాలి, రోడ్లు నిర్మించాలి. రోడ్లు లేవు, కాంపౌండ్ వాళ్ళు లేదు, పెద్ద ఎత్తున భయభ్రాంతులకు ప్రజానికం గురవుతున్నారు. తక్షణం ఈ సమస్య పరిష్కారం చేయాలి అని చెప్పేసి మున్సిపల్కు విజ్ఞప్తి చేస్తా ఉన్నాం.